ఆల్ఫా ఒమేగా అయిన ప్రభువా, ఆదియును అంతమునైన దేవా, ఇదిగో తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, కృతజ్ఞతలు తెలుపుటకు నీ సన్నిధికి మేము వచ్చి ఉండగా తండ్రి, నీకు వేలాది కృతజ్ఞతలు, స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభువా, గడిచిన కాలమంతా కూడా ప్రభువా, నీ యొక్క కను రెప్పవలే మమ్మల్ని కాపాడుకున్నావే, నీకే స్తోత్రమేసయ్యా. నీ యొక్క బంగారమైన హస్తములలో మమ్మ పదిలపరచుకొని అయ్యా, మా అందరినీ కూడా సజీవ లెక్కల్లో చేరుస్తున్నదాన్ని బట్టి నీకు వందనమయ్యా. మహోన్నతుడైన దేవా, నీ యొక్క దీవెనలకు మేము పాత్రమవులాగున తండ్రి, మమ్మల్ని అనునిత్యము ప్రభువా నీ యొక్క సన్నిధిలోకి మమ్మలను ఆహ్వానిస్తున్న దైవమా, నీకే వేలాది కృతజ్ఞతలు, స్తోత్రమేసయ్యా. ఇదిగో తండ్రి, యొక్క ఉదయకాలమే ప్రభువా నిన్ను ఆరాధించుకొని నీ నామమును గణపరుచుకొని ప్రభువా స్తుతించుచూ ఉండగా తండ్రి, మా యొక్క ప్రార్థనలన్నీ కూడా ఆలకించండి యేసయ్య. ఈ యొక్క కృపా సమయం అనే కార్యక్రమం ద్వారా ప్రభువా నీ సన్నిధికి చేరుకొని ఉండగా తండ్రి, మా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి యేసయ్య. మా బిడ్డలను ఇదిగో ప్రభు నీ యొక్క మహిమలోకి చేర్చుకోండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఎటువంటి శోధనలకు మా బిడ్డలు గురి కాకోకుండా, నిద్రావస్థలోకి వెళ్ళకోకుండా ఉత్సాహంగా ప్రార్థించే ప్రార్థనా వీరులుగా అభిషేకించండి ప్రభువా. మాలో సోమరితనము కానీ, ఇదిగో ప్రభు నిద్రబోతుతనము కానీ, ఇదిగో తండ్రి, ఏ ఇతరమైన కార్యక్రమములకు చోటు ఇవ్వక తండ్రి, నిన్ను మాత్రమే ఆరాధించి అయ్యే లోకములకు నీ నామమును చాటి చెప్పే భాగ్యాన్ని మా అందరికీ దయచేసి అయ్యా, ఈ రోజంతా కూడా ఇదిగో ప్రభా నీలో మేము భద్రపరచబడులాగిన నీ యొక్క దేవదూతలతో కావదల ఉంచి ప్రభువా మమ్మల్ని సంరక్షించి, ఇదిగో ప్రభు యొక్క కార్యక్రమం జరుగుతుండగా ఎటువంటి అంతరాయం జరగకోకుండా ప్రభువా అంతే కూడా సజావుగా సాగులాగిన దీవించి ఆశీర్వదించమంటూ నీ యొక్క రక్తపు కోట మాపై నిలపమంటూ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. సర్వ అధికారి మీకే స్తుతి స్తోత్రం కలుగునగా. అతి సుందరుడా, మహోన్నతుడా, సమాధానకర్త, న్యాయాధిపతి, మా రక్షకుడా, ఇజ్రాయేలు కాపరి, మహాదేవుడా, పరిశుద్ధుడవైన ప్రభువా, మా రక్షణ దుర్గమా, సకల సృష్టికర్త, సర్వోన్నతుడా, న్యాయము విధించువాడా, అమరత్వము కలిగినవాడా, ప్రార్థనను ఆలకించువాడా, అభిషక్తుడా, మెస్సయ్యా, ఆశ్చర్యకరుడా, యాకోబు వంశమును ఏలువాడా, అధిక స్తోత్రమును పొందువాడా, పరాక్రమ క్రియలు చేయు దైవమా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. ఈ యొక్క సమయంలో మనందరికీ కూడా రక్షణనిచ్చి ఆ యొక్క వాక్యమును పట్టించి ఆ ప్రభుని యొక్క రక్షణను పొందుకుందాం.
ఆమెన్ ఆమెన్. దివ్యకారుణ్యమూర్తికి భవ్య ఆరాధన. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభువా, ఆత్మలకు జీవాధారమైన నీ దివ్యవరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్లిబిక్కి ప్రవహించుచున్నది. జీవవోటైన దేవ, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమెన్. యేసు తిరుహృదయము నుండి జీవవోట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా. యేసు తిరుహృదయము నుండి జీవవోట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా. యేసు తిరుహృదయము నుండి జీవవోట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా. విశ్వాస ప్రమాణమును ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును పరలోకమనెనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారొగని. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారొగని. స్తోత్రం స్తోత్రం. ఈ యొక్క దివ్య కారుణ్యం మొదటి గుర్తులో ఆ యొక్క దేవాతి దేవునికి ప్రత్యేకంగా మన తల్లి శ్రీ సభ కోసం, యావత్తు క్రైస్తవుల కోసం, మరి ఎక్కడైతే మరి అణగారినతనాన్ని మరి క్రైస్తవులను హింసించాలని చూస్తున్నారు, అక్కడ దేవుని యొక్క కృప ఉండాలని, ఆ హింసాపరుల యొక్క మనసు మారి దేవుని యొక్క రాజ్యమును స్థాపించుటకు వారు కూడా ఒక పనిముట్టిలాగా ఉపయోగపడాలని ఒక చిన్న ప్రార్థన చేసి ఆటి పిమ్మట మన యొక్క గుర్తును జపించుకుందాం. స్తోత్రమే స్తోత్రం.
ఆమేన్. 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 దుఃఖపూరితమైన యేసునాథ్ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. ఆమేన్. ఈ యొక్క రెండో గుర్తులో ప్రత్యేకంగా హాస్పిటల్లో ఎవరైతే వెంటిలేటర్ మీద మరి కొన ఊపిరిలో ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని గుణపరచాలని, వారికి మరి దేవుడు స్వస్థతను అనుగ్రహాన్ని దయచేయాలని, మరి వారి యొక్క చావు బ్రతుకుల్లో దేవుడు సజీవమైన జీవాన్ని వారికి అనుగ్రహించాలని ఈ యొక్క రెండో గుర్తులో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. స్తోత్రమయ్యా. స్తోత్రం. స్తోత్రం. ఆమేన్.
ఆమేన్, ఆమేన్. ఇక మూడవ గుర్తులో ప్రత్యేకంగా మరి ఎంతోమంది వ్యాపారాలు పెట్టి మరి ఆర్థికంగా ఇబ్బంది పడుచు ఉండగా, ఉద్యోగాలు చేస్తూ వారి యొక్క పై అధికారుల యొక్క ఒత్తిడి వలన మానసిక రుగ్మతలకు ఎదురవచ్చు ఉండగా, మరి వారి యొక్క ఆర్థిక స్థితికి మెరుగుపడాలని, అప్పులన్నీ కూడా తొలగిపోవాలని, మరి ఈఎంఐలు అనేక విధాలుగా వారు కడుచు ఉండగా బిడ్డలు, దేవుడు వారికి సరైన మార్గాన్ని చూపి వారు ఎటువంటి మానసిక ఒత్తిళ్లకు గురి కాకోకుండా యేసయ్య నీవే వారిని సంరక్షించండి ప్రభువా. ఇదిగో తండ్రి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో నువ్వు పలుకుతున్నావే, యేసయ్యా ఇదిగో తండ్రి, నిన్ను ఆశ్రయించు వారిని ఇదిగో నేను స్వస్థపరుస్తాను, నేనే నీ దేవుడను, నిన్ను గుణపరచువాడినని పలికి ఉన్నావు, నిన్ను విడిపించువాడినని నువ్వు పలికి ఉన్నావు, నేను ధైర్యస్థైర్యాలతో నిలుపువాడినని నువ్వు పలికి ఉన్నావయ్యా. మా బిడ్డలను ప్రభు ధైర్యస్థైర్యాలతో నింపండి ప్రభువా. ఇదిగో తండ్రి, లోకంలో ప్రభు కష్టించి పనిచేసే సామర్థ్యాన్ని, శక్తిని దయచేయండి ప్రభువా. అన్ని విధములైన అవకాశాలను మా బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రభు ఆర్థిక ఇబ్బందులను ప్రభు ఇదిగో తండ్రి బిడ్డలను ఎదుర్కొనలాగున అన్ని విధములైన ఆర్థిక సమస్యల నుంచి బయటకు పడేలాగా నీ కృపను చూపించండి ప్రభా. అప్పులన్నీ కూడా తీర్చబడును గాక తండ్రి, ప్రతి ఈఎంఐ కూడా ప్రభా తీర్చబడును గాక యేసయ్య. ఇదిగో ప్రభా, బిడ్డలు ఏదైతే గృహాలు నిర్మించుకొని ప్రార్థన చేస్తున్నారో ప్రభా, గృహాలు నిర్మించుకోవాలని ప్రభువా, ఆ అందమైన ప్రభా బలమైన ఇదిగో తండ్రి పునాదులతో ఇదిగో దృఢమైన పునాదులతో కూడుకున్న యొక్క గృహాన్ని బిడ్డలకు అనుగ్రహించండి యేసయ్య. దానికి కావాల్సిన ఇదిగో ప్రభా లోన్లన్నీ కూడా శాంక్షన్ అవును గాక తండ్రి. ఇదిగో దానికి కావాల్సిన ప్రతి రూపాయిని కూడా ప్రభువా నువ్వు ఇదిగో ప్రభా సమకూర్చి తండ్రి, ఆ యొక్క గృహాలను వారి యొక్క ఇదిగో ప్రభా కలల గృహాన్ని నెరవేర్చి ప్రభా కట్టి ఇదిగో ప్రభు వారికి దయచేయమంటూ ఈ యొక్క గుర్తులో ప్రభా మేము వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క 4వ గుర్తులో ప్రత్యేకంగా నేపాల్ రాష్ట్రము మరి హఠాత్తుగా ఆ యొక్క డ్యామ్ అనేది తెగిపోయేపటికి భయంకరమైన ఉగ్ర రూపంతో కూడిన నీరు ఎన్నో ఊర్లను ముంచెత్తి మరి చిన్నారి బిడ్డలు స్కూళ్ళల్లో ఉండగా ఆ భయంకరమైన ఉగ్రరూపంతో కూరుకున్న నీరు వారిని తాకినప్పుడు మరి ఎంతో ప్రాణ నష్టం జరిగింది. మరి ఎన్నో వరదలతో ఆ యొక్క నేపాల్ రాష్ట్రం ఇప్పుడు అట్టుడికి పోచూ ఉండగా, వర్షాలతో అధిక నీరుతో ఆ యొక్క రాష్ట్రము ఎన్నో వేదనలు చెందుతూ ఉండగా ప్రభువా, నీకు పరలోక సహాయాన్ని ఆ బిడ్డలకు దయచేయండి ప్రభువా.
నీకు పరలోక సహాయ నా బిడ్డలకు దయచేయండి యేసయ్య. ఇదిగో ప్రభు అనేకమైన ఇదిగో ప్రభు వరదలతో ప్రభు ఆ బిడ్డలో ప్రభు కొట్టుమిట్ట ఆడుచు ఉండగా అయా అటువంటి భయంకరమైన ఇదిగో తండ్రి ప్రకృతి వైపరీత్యాల నుంచి వారిని కాచి కాపాడండి ప్రభువా. ఇదిగో ప్రభు అయ్యా, ఇదిగో ప్రభు నిరాశ్రయస్తులైన వారికి ప్రభువా, ఇదిగో ప్రభు నిరాశలుగా మిగిలిపోయిన వారికి ప్రభు నీవే ఆశ్రయము కల్పించండి యేసయ్య. ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభు సర్వం కోల్పోయిన వారికి ప్రభు నీ యొక్క పరలోకము ఇదిగో తెరవబడి ఆ యొక్క బిడ్డలకు ప్రభువ నీ యొక్క సహాయము అందచేయబడును గాక తండ్రి. ఇదిగో ప్రభువ మరణించిన వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభువ. ఇదిగో తండ్రి మరి ఇంకెప్పుడు కూడా ప్రభు ఇటువంటి ప్రాణ నష్టము ప్రభు జరగకోకుండా అయ్యా ఇదిగో తండ్రి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు మా బిడ్డలను ప్రభు తాకకోకుండా కాచి కాపాడండి ప్రభు. ఆ యొక్క నేపాల్ రాష్ట్రాన్ని ప్రభు మరి ఒక్కసారి అయ్యా నీ యొక్క పరిశుద్ధమైన హస్తముతో ఇదిగో దృఢముగా లేవనెత్తమంటూ ఈ యొక్క గుర్తులు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం. జపించండి అమ్మా. స్తోత్రం. ఆమేన్. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ యొక్క చివరి గుర్తులో ప్రత్యేకంగా మన సంగమం ప్లస్ టీవీ ఛానల్ని ఆ ప్రభువునికి సమర్పించుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారు, దీవింపబడుతున్నారు. ఉదయకాలమే దేవుని యొక్క మరి సన్నిధిని అనుభవిస్తున్నారు, దేవుని యొక్క ముఖకాంతిని దర్శిస్తూ ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క ఉదయకాలమే మనమందరము కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు మనం పంచుకున్నప్పుడు, షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా మరి యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దేవుని చేత దీవింపబడతారు. మరి వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో మనకు తెలియదు. కృంగిన పరిస్థితిలో ఉండవచ్చు, మరి వేదనకరమైన పరిస్థితిలో ఉండవచ్చు. మరి బలమును దృఢమును దయచేయు స్థిరపరచు వాక్యము మనలను తాకినప్పుడు మరి అటువంటి వారికి అది ఓదార్పుగాను మరి ఒక్కసారి దేవుని కోసం బ్రతకాలి, తమ బాధ్యతను మరి తీసుకోవాలన్న ఉద్దేశంతో మరి ప్రేరేపిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు చైతన్యమైనది, సజీవమైనది, రెండంచుల వంటి ఖడ్గం వంటిది. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో చాలా చక్కగా తెలియజేయబడుతుంది ప్రియమైన బిడ్డ. కాబట్టి ఇటువంటి వాక్యాన్ని మనమందరము కూడా ఇతరులతో పంచుకుందాం. ఎప్పుడైతే మనం ఈ యొక్క వాక్యాన్ని మరి ఇతరులతో పంచుకుంటామో దేవుడు మరి మనల గురించి ఆనందిస్తాడంటే, ఒక్క ఆత్మ మరి భూలోకంలో రక్షింపబడిన నువ్వు చేసిన చిన్న కార్యం ద్వారా
కాబట్టి ఈ యొక్క సమయంలో మనమందరము కూడా ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ని అందరికీ పంపించడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క పరిచర్లో ముందుకు సాగండి. ఈ యొక్క సంగమం ప్లస్ టీవీ మరింతగా అభివృద్ధి చెందాలని, ఈ దేవుని యొక్క ప్రోగ్రామ్స్ ఎన్నో రాబోతున్న రోజుల్లో మనం గొప్పగా చేయాలని, ఆర్థిక సహాయం అందాలని, దేవుని యొక్క తోడ్పాటు, ప్రేరేపణ నిత్యము మన సంగమం ప్లస్ టీవీ ఛానల్కి అందచేయబడాలని ఆ యొక్క దేవాతి దేవుని వేడుకుందాం. ఈ యొక్క గుర్తులో ఆమేన్, ఆమేన్. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. సమస్త మానవాళి మీదన దయగా ఉండండి స్వామి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. మా మీదను సమస్తం మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. ఆమేన్. నిత్యుడవైన దేవా, దయగా ఉండండి స్వామి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభుని యొక్క పాద సన్నిధిలో ఉండటం మనకెంతో ఆనందదాయకం. ప్రియమైన బిడ్డలారా, మన హృదయలో ఆయన యొక్క వాక్యమును ధ్యానించడం మనల్ని ఎప్పుడు కూడా ఉత్సాహపరుస్తుంది, చైతన్యపరుస్తుంది. మనలను అన్ని విధములైన అపాయముల నుంచి, శోధనల నుంచి విడుదలను కలిగి చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయమైనా సరే అది మనకు రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి మేలు చేయవచ్చు, లేకపోతే కీడు చేయవచ్చు. దేవుడి నుంచి వచ్చి ప్రతి ఒక్క వాక్కుతో కూడుకున్న ప్రేరేపణ మనకు మేలే చేస్తుంది, కానీ కీడు చేయదు. ప్రియమైన బిడ్డలారా, మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుందే కానీ చెడు మార్గంలోకి నడిపించదు. దేవుని యొక్క వాక్కు సరళమైన మార్గంలోకి నడిపిస్తుందే కానీ శోధనలో కూడుకున్న మార్గంలో నడిపించదు, వేదనలోకి నడిపించదు. ప్రియమైన బిడ్డ, కాబట్టి ఈరోజు మనమందరము కూడా ప్రభువా నీ నామం నేను చేరితిని, ప్రభా నీ పాదం నేను చేరే అనేసయ్యా, నా హృదయలో ఇది ఎంతో ఆనందమయ్యా. దేవుని యొక్క సన్నిధిలో ఈనాడు మనం చేరి ఉండగా మన యొక్క వాక్యం బోధింపబడుతుంది. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 1 నుంచి 13వ వచనం వరకు మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రభువు ఒక ఉపమానాన్ని చాలా చక్కగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తిత్వాలను కలిగిన స్త్రీలు ఉన్నారంట. ఒకరేమో జ్ఞానం కలిగిన స్త్రీలు, మరికొందరేమో అజ్ఞానముతో
మరి మరికొందరు నిర్లక్ష్యంతో కూడుకున్న స్త్రీల యొక్క మరి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు, పరలోక రాజ్యము ఇట్లుండును, 10 మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతమియ్య ఎదురొచ్చారంటే ప్రియమైన బిడ్డలారా, ఆ 10 మందిలో 5 మరి పెండ్లి కుమారుడు రాత్రి వేళ సమయంలో, అప్పట్లో మరి తిరిగింపులని మనం అంటూ ఉంటాం కదా ప్రియమైన బిడ్డలారా, పెళ్ళి అయిన తర్వాత తిరిగింపుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి పెళ్ళి అయిన తర్వాత అత్తారింటికని అట్లా అని ఇట్లా ఒకరోజు ఇట్లా ఒకరోజు అట్లా 3 రోజులు అక్కడ 2 రోజులు ఇక్కడ అని చేస్తూ ఉంటారు కదా, అది మీకు బాగా తెలుసు. ప్రియమైన బిడ్డలారా, మరి అటువంటి మరి ఆ పరిస్థితిని క్రీస్తు ప్రభువు మరి వివరిస్తూ ఉన్నాడు. మరి అప్పట్లో కారులు లేవు, రైలు లేవు కదా, మరి పెండ్లి కుమారుడు వేరే ఒక చోట నుంచి వేరొక చోటకు రావాలి అత్తారింటికి. మరి ఈ ప్రాంగణం నుంచి మరి అత్తారింటి వాళ్ళు మరి స్వాగతించాలి. అక్కడున్న స్త్రీలు మరి ఆ పెండ్లి కుమారుని స్వాగతించడానికి వచ్చినప్పుడు కొంతమంది బుద్ధి కలిగిన వారు, మరి అప్పట్లో ట్రైన్లు లేవు కదా, బస్సులు లేవు కదా, కారులు లేవు కదా, బైకులు లేవు కదా, నడుచుకుంటూ రావాలి. ఎప్పుడు వస్తారో ఎప్పుడు చేరుకుంటారో తెలియదు. మరి ఆ రాత్రి సమయంలో ఎప్పుడు చేరుకుంటారో తెలియదు. మరి ఈ జ్ఞానం కలిగిన స్త్రీలు ఏం చేయాలండి? మరి ఆ కాగడాల్లో రాత్రంతా కూడా సరిపడినంత తైలమును వారి యొక్క బొడ్డీలో భద్రపరచుకొని ఆ యొక్క పెండ్లి కుమారి కోసం ఎదురు చూడాలి. కానీ మరి అజ్ఞానులైన కొంతమంది స్త్రీలు ఆ వస్తే వచ్చాళ్ళే చూసుకుందాంలో వచ్చినప్పుడని ఆ సాధారణమైన మండుతున్న కాగడాలను తీసుకుని వచ్చారు. కానీ మిగతా 5 మాత్రం తమతో పాటు బుడ్డీలో కాస్త నూనెని తీసుకొని వచ్చారు. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ యొక్క దేవాతి దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ పరలోక తండ్రి ఈ 2వ రాకడలో ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చేంత మటుకు నన్ను నేను అలర్ట్గా పెట్టుకోవాలి, నన్ను సంసిద్ధంగా పెట్టుకోవాలి, నన్ను నేను దేవుని యొక్క వాక్యముతో ఉత్సాహపరచుకోవాలి, పరిశుద్ధాత్మ దేవునితో నన్ను నింపుకొని ఆయన యొక్క వరఫలాలతో నడిపించుకోవాలి అని మరి ఆ జ్ఞానం కలిగిన స్త్రీలు ప్రియమైన బిడ్డలారా ఆ ముందు చూపుతో దేవుని యొక్క జ్ఞానంతో వారు నడిపింపబడి మరి ఆ విధంగా ఎదురు చూస్తున్నారంట. మరి పెండ్లి కుమారు రావడం వచ్చాడు, ఈ లోపల వారిది నూనె అయిపోయింది, కొంతమందిది 5 మరి వీళ్ళది కూడా అయిపోయింది. కానీ వీరు బుడ్డీలో నూనె తెచ్చుకోవడం మూలన ఆ తెచ్చుకున్న నూనెని వారి యొక్క కాగడాల్లో పోసుకొని ఆ ఒత్తులను వెలిగించుకొని పెండ్లి కుమారుడికి స్వాగతాన్ని పిలిచి మరి అందించి పెండ్లి విందుకు తీసుకొని వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నీ జీవితంలో కూడా ప్రియమైన బిడ్డ, దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, అనేకమైన మరి ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. వాటిని ఏ విధంగా నీ జీవితంలో నువ్వు ఉపయోగించుకుంటున్నావు? ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే మరి న్యాయాధిపతుల గ్రంథము స్తోత్రమేసయ్యా స్తోత్రం 6వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే ఈ రోజున దేవుడు నీతో పలుకుతూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం, ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ టు హిమ్ అండ్ సెడ్ టు హిమ్, ద లార్డ్ ఈస్ విత్ యూ, యు మైట్ వారియర్. అప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షమై, దేవదూత ఇప్పుడు నీకు ప్రత్యక్షమై దేవుని యొక్క వాక్కు బోధింపబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, యావే నీకు తోడై ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవునికి చెప్పలు కొడదా. హల్లెలూయా, 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 స్తోత్రం యేసయ్యా. యావే దేవుడు నీకు తోడై ఉన్నాడు.
ఇప్పుడు గిద్యోనికి మరి దేవదూత ప్రత్యక్షమయ్యి మరి పలుకుతూ ఉంది, మరి అయ్యా మరి మాకు ఈ అగచాట్లు ఎందుకు, యావే మాకు తోడై ఉంటే అని ప్రశ్నించినప్పుడు దేవుడు పలుకుతూ ఉన్నాడు, ఇది మీరు తెచ్చుకున్న అగచాట్లు దేవుడిచ్చింది కాదు, మీరు పాపం చేయడం మూలన మీరు తెచ్చుకున్న శాపం ఇది. మీరు తెచ్చుకునే యొక్క బానిసత్వము, మీరు మరి ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కింద మీరు ఊడిగం చేస్తా అంటున్నారు. దేవుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు, వద్దయ్యా రాజును పెడితే మిమ్మల్ని దాసులుగాను దాస్యమనులుగా చేసుకుంటాడు. మిమ్మల్ని నడిపించడానికి ప్రవక్త ఉన్నాడు సమూవేలు, ఆయన రాజును ప్రవక్తను యాజకుడుగా మిమ్మల్ని నడిపిస్తున్నాడు కదా, మరి మీరు విశ్వాసంతో సంతోషంగా జీవించండి అంటే, ఆహా వద్దు మాకు రాజు కావాలి, అదిగో అక్కడ మరి బాబిలోనుకు వాళ్ళకు రాజు ఉన్నాడు, అక్కడ ఆ దేశాలకు రాజు ఉన్నాడు, ఈ దేశాలకు రాజు ఉన్నాడు, మరి మనకు మాత్రం ఎందుకు రాజు లేడు, మన రాజ్యం బాగుంది కదా, రాజును పెట్టుకుంటే ఏమైంది? ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడైన దేవుడైన నేనే మీకు రాజుగా వ్యవహరిస్తున్నా, నేను మీకు రాజుగా వ్యవహరిస్తున్నా, నా సార్వభౌమ అధికారాన్ని అనుభవించండి, సస్యశ్యామలంగా జీవించండి అని దేవుడు కోరుతూ ఉంటే, లేదు మాకు రాజే కావాలి. అప్పుడు మరి ఆ యొక్క సౌలు రాజుగా మారి మరి వారిని దాస్య జీవితానికి మరి నడిపించాడు. ప్రియమైన బిడ్డలారా, మరి ఇక్కడ దాస్య జీవితంలో జీవిస్తున్న వారు ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి మరలా ఒక వ్యక్తిని లేపుతున్నాడు, గిద్యోన్ని. ఈ రోజున దేవుడు నిన్ను కూడా లేపుతూ ఉన్నాడు. నీ సమస్యల్లో ఒక గిద్యోనులాగా విశ్వాసంతో చూడగలిగిన కళ్ళు నీకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ధైర్యం కలిగిన హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సామర్థ్యంతో కూడిన చేతులు నీకు అనుగ్రహిస్తున్నాడు. జింక కాళ్ళ వంటి బలమైన కాళ్ళను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, దేవుడు ఆయన అనుగ్రహించిన శక్తితో నువ్వు లెమ్ము, ఆయన యొక్క వెలుగుతో నువ్వు ముందుకు సాగుము. ప్రియమైన బిడ్డ, అవును ఈ యొక్క సమయంలో ప్రభువా నీ పాదం చేరితిని, హృదయే ఎంతో ఆనందము ప్రభు అంటే ఈ యొక్క పాట ద్వారా ఆ యొక్క దేవాతి దేవుని కనపరుచుకుందాం, కళ్ళను మూసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, మనల్ని ఏదైతే కిందకి లాగుతుందో, బలహీనపరుస్తుందో, మరి సోమరిపోతనమా, అశ్రద్ధ, ఆ ప్రభునికి సమర్పించుకో. ప్రభువాని పాదం చేరితిని, హృదిలో ఎంతో ఆనందమే. ప్రభువాని పాదం చేరితిని, హృదిలో ఎంతో ఆనందమే. ఎన్నో రోజులు వెదకిన వెలుగును నీలో ఈరోజు కనుగొంటిని. ఎన్నో రోజులు వెదకిన వెలుగును నీలో ఈరోజు కనుగొంటిని. లోకాను వెలుగే శరణం శరణం, లోకాన వెలుగే శరణం శరణం, లోకాన వెలుగే శరణం శరణం, లోకాన వెలుగే శరణం శరణం. ప్రభువా యేసయ్యా నీ పాదమే మాకు శరణం ప్రభువా.
ఆ ప్రభునికి నిన్ను సమర్పించుకొని ప్రార్థించు. నీ సోమరితనాన్ని ప్రభునికి సమర్పించు. నీ చేతకానితనాన్ని ప్రభునికి సమర్పించు. అలసిపోయి ఉన్నావా? అలసి సొలసి ఉన్నవారా, నా చెంతకు రమ్మని పిలచితివి. అలసి సొలసి ఉన్నవారా, నా చెంతకు రమ్మని పిలచితివి. నీ వాక్యమేనే నమ్మితిని, నీలో శాంతి పొందితిని. నీ వాక్యమేనే నమ్మితిని, నీలో శాంతి పొందితిని. శాంతిదాత శరణం శరణం, శాంతిదాత శరణం శరణం, శాంతిదాత శరణం శరణం. అవును కృతజ్ఞత. నన్ను నీవు వెంబడించిన చీకట్లలో నివసింపమని పలికిన దేవా స్తోత్రాలు. నీ వెలుగు నాకు నిత్యము ఉండును కాక. నన్ను నీవు వెంబడించిన చీకటిలో నీవు నివసింపవని పలికిన నీ వాక్యం నమ్మితిని. నీలో వెలుగును పొందితిని, లోకాన వెలుగు శాంతిదాత శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. లోకాన వెలుగు నీకే శరణం, లోకాన వెలుగు నీవే శరణం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధించు, ఆ ప్రభువుని గణపరచుమా నా ఆత్మమా, ఆ ప్రభువుని గణపరచుమా నా ఆత్మమా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లరబవరా రబవరా షియో. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించు. దేవుని యొక్క సన్నిధి నీ హృదయములో దిగివచ్చులాగా ఆరాధించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునీత అగస్టిన్ గారు పలుకుతున్నారు, మై హార్ట్ ఈస్ రెస్ట్లెస్ అంటిల్ ఇట్ రెస్ట్స్ ఇన్ యూ. నా హృదయము కలవరముతో ఉన్నది ప్రభువా, నీ హృదయంలో స్థిరపడుదాకా నాకు శాంతి చేకూరదని పునీత అగస్టిన్ గారు పలుకుతున్నారు. అవును ప్రియమైన బిడ్డలారా, మన కలవరంతో కూడుకున్న జీవితం, వ్యాధి బాధలతో కూడుకున్న జీవితం ఆ ప్రభులో చేరినప్పుడే శాంతి కలుగుతుంది, స్వస్థత వస్తుంది. ఈ రోజున భయంకరమైన పంటి నొప్పితో బాధపడుతూ ఉన్నావు, దేవుడు ఆ యొక్క పంటి నొప్పి నుంచి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహిస్తున్నానని ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఆరాధించు. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ యొక్క భూమిని దౌర్జన్యంగా లాక్కుంటున్నారని, మరి నేను అయిన వారే మోసం చేస్తున్నారని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీ యొక్క ఇంటిని, నీ యొక్క భూమిని నీ స్వహస్తం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియదేమిట, నీ భూమి నీకు ఆ దేవాతి దేవుడు స్వహస్తం చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ భూమిపైన ఎవరు కూడా చేయి ఉంచలేరు, ఎందుకంటే దేవుని యొక్క ముద్ర దానిపైన ఉన్నది. అది ఇదిగో నీ పేరున లిఖింపబడి ఉన్నది కనుక ఏది కూడా మరి ఈ లోక మనుషులు ఏ ప్రయత్నాలు చేసినా కానీ ఏది కూడా నీ నుంచి ఆ యొక్క భూమిని వేరుపరచలేరని దేవుడు ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. క్యాన్సర్ వ్యాధితో పరుస్తున్నాడు. మన యొక్క క్యాన్సర్ వ్యాధి అంతా కూడా స్వస్థపరపబడుతున్నట్లుగా దేవుడు ప్రకటిస్తున్నాడు. ఇదిగో నీ యొక్క శరీరంలో ఉన్న ఆ పాడైపోయిన రక్త కణాలన్నింటినీ కూడా దేవుడు తొలగిస్తున్నాడు అమ్మ. అదే విధముగా మరి హై బీపీతో కళ్ళు తిరుగుతూ ఉంటాయి, హై బీపీతో కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క సమయంలో అటువంటి హై బీపీ నుంచి దేవుడు పరిపూర్ణమైన విడుదల నీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా హల్లరబ్బరాషియో హల్లెలూయా 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 హల్లరబ్బరాషియో హల్లెలూయా 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 హల్లరబ్బా హల్లెలూయా 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 బబరాషియో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా బాగా కాళ్ళన్నీ కూడా లాగుతున్నట్లుగా, గుంజుతున్నట్లుగా నువ్వు వేదన చెందుతున్నావు. ఇప్పుడు నీ యొక్క కాళ్ళ మరి నొప్పుల నుంచి దేవుడు పరిపూర్ణమైన స్వస్థతను ఇస్తున్నట్లుగా ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా రబ్బరషియో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమేసయ్యా. నిర్గమకాండము 15:26లో నువ్వు పలికినట్లుగా ఐఎమ్ ద లార్డ్ యువర్ గాడ్ హూ హీల్స్ యూ. నేను నీ దేవుడును, నేను స్వస్థపరిచేవాడిని పలికి ఉన్న దేవా. మా బిడ్డల యొక్క వ్యాధి బాధల నుంచి స్వస్థపరచి, ఆ ఆర్థిక స్థితిని మెరుగుపరచి, రాకపోకలేని నీ యొక్క దేవదూతల కాపుదల నుంచి వ్యాపారాలను అభివృద్ధి పరచమంటూ, పిల్లా బిడ్డలకు బంగారమైన భవిష్యత్తును, జ్ఞానబుద్ధి, విశ్వాస వివేకాలను దయచేయమంటూ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మనామున మీ అందరినీ దేవుడు దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రతిదిన బిడ్డలారా, మర్చిపోకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని మరి వ్యాప్తింపచేయండి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.